ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అనేటువంటివి చాలా అవసరం. ఫిట్ ఇండియా లాంటి అనేక ప్రోగ్రామ్స్, మరి హెల్త్ అండ్ హైజీన్ గురించి కూడా, ఈ నషాముక్త భారత్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ప్రోగ్రామ్స్ మనకు ఇనిషియేట్. And today's guest, Honorable MLA sir, my dear students. Today we are going to participate in such a program through 1600 locations in all over India. Such a huge program, you are very fortunate enough to participate in such a huge program. The purpose of this is to motivate you and to invite you and to make you participate. Privileged, and I am fortunate enough to invite our honorable guest, and especially if such people are among us, when the leaders champion the sports, they do not merely. It's my privilege to invite respected principal sir to deliver his brief message regarding this program. As the minister come, the first week, better check. Sir, Sri sir, my learned colleagues and my student friends, media friends, sports iconic person Nazir garu, లొకేషన్ నుంచి 8 లక్షల వాలంటీర్స్తో, స్పోర్ట్స్ ఐకానిక్ పర్సనాలిటీస్తో, స్టూడెంట్స్తో ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అదృష్టము, స్టాఫ్ మెంబర్స్ యొక్క అదృష్టము, మరి దీనికి సార్ ఎమ్మెల్యే గారి యొక్క ఆశీర్వాదాలు మన పైన ఉన్నాయి. విద్యార్థులారా, ఇటువంటి ప్రోగ్రామ్స్ లో మనం పార్టిసిపేట్ కావడం వల్ల మన యొక్క ఇన్నర్ ఎబిలిటీస్ మనం గుర్తించగలుగుతాం. నరేంద్ర మోడీ గారు ఈరోజు మనందరితో కూడా ఆటల గురించి ఇంటరాక్ట్ కావాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు అలీ గారికి, అంతేకాకుండా ఇప్పటికి కూడా యువకుడిగా కనబడే మన ప్రిన్సిపల్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలు, డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అదేవిధంగా విచ్చేసినటువంటి కొంతమంది కోచ్లు ఉన్నారు. నాతో పాటు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడితే నజీర్ కానీ మిగతా వాళ్ళకి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఇక్కడికి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా పిల్లలకు అభినందనలు, శుభాభినందనలు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు వారి ప్రజెన్స్, వారి ఇంటరాక్షన్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద కానీ వ్యక్తుల మీద కానీ. ఆ ప్రభావం చూపించగలిగిన వ్యక్తులే అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అప్పుడే వాళ్ళు లీడర్స్గా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అందులో మనం ఈ రోజున భారతీయులందరూ కూడా గర్వపడేంతటి స్థాయికి ఎదిగినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్థానాన్ని కావచ్చు, ఇమేజ్ని కావచ్చు, హయ్యెస్ట్ లెవెల్ తీసుకోగలిగినటువంటి పరిస్థితికి తీసుకోగలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఈ రోజున ఈ దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ, మోరోవర్ యంగెస్ట్ కంట్రీగా ఉన్నప్పటికీ, స్టిల్ వీఆర్ నాట్ రీచింగ్ ఎట్ ద హయ్యెస్ట్ లెవెల్. ఒలింపిక్స్లో కావచ్చు, గ్లోబల్గా జరిగేటువంటి పర్ఫార్మెన్స్లో కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఖేలో ఇండియా పేరు మీద ఈ రోజున పిల్లల్ని ఇంటరాక్ట్ అయ్యి మీతో పాటు మమ్మల్ని కూడా మోటివేట్ చేసేటువంటి ఒక కార్యక్రమానికి నాంది పలికినటువంటి సందర్భం అనేది మీరందరూ అదృష్టవంతులు, అందిపుచ్చుకోమని చెప్పేసి కోరుతాను. ఎందుకు అదృష్టవంతులు అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయాలి. అసలు దేశ ప్రజలతో మాట్లాడాలనే ఆలోచన గతంలో ఏ ప్రధానమంత్రికి రాలా, ఏ ప్రెసిడెంట్కి రాలా ఈ దేశంలో. ఈయన పలుమార్లు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉంటాడు. మన్ కీ బాత్ కావచ్చు, లేదంటే డిమానిటైజేషన్ సందర్భంగా కావచ్చు, కోవిడ్ సందర్భంగా కావచ్చు,
ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ మీద చూపేటువంటి ప్రభావం కావచ్చు, వాటి నుంచి మనం ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచన దేశ ప్రజల్ని కాన్ఫరెన్స్లో తీసుకునేటువంటి ఒక ఆలోచన కార్యక్రమం కావచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనమైనటువంటి నాయకత్వ లక్ష్యం. ఈ దేశ ప్రధాని కావడం ఈ దేశ ప్రజలందరూ కూడా చేసుకునేటువంటి అదృష్టం. మరి అంతటి అద్భుతమైనటువంటి నాయకులు ఈ దేశంలో యువత అద్భుతమైనటువంటి ఆలోచనకు ఎదగాలి, ఆలోచనతో ముందుకు పోవాలి. ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచనలో మేజర్ కాంట్రిబ్యూషన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యంగెస్ట్ కంట్రీ స్లోలీ మనం మళ్ళీ వచ్చే ఫినామినాలో చేంజెస్ రావచ్చు. ఎందుకంటే పిల్లలు అనేటువంటి రేపో రేషియో ఏదైతే ఉందో తగ్గుతారు. కాబట్టి వచ్చే రోజుల్లో డౌన్ అయిన 115-20 ఇయర్స్లో మనం వెనకబడవచ్చు. బట్ ఈ 10-15 సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైనటువంటి శక్తిని అన్ని రంగాల్లో అగ్రగామిగా దేశాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితులు కల్పించుకోవాలనే ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం మీరందరూ కూడా ఈ జస్టిస్ని కావచ్చు, ఈ ఆపర్చునిటీని కావచ్చు అర్థం చేసుకోమంటా సద్వినియోగం చేసుకోమని కోరుతూ ఉంటాను. నాకు కూడా వ్యక్తిగతంగా అనుకున్నాయి ఢిల్లీలో పోవాలి, అయినా కూడా నాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్ని కూడా డ్రాప్ చేసి మరి మీ దగ్గర ఎప్పటికప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మాకు ఒక కొత్త ఎంతూజియాజం వస్తుంది, ఎనర్జీకి వస్తుంది. ఇట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము ఎప్పుడైనా పెట్టి వచ్చినప్పుడు పిల్లల దగ్గరికి, చిన్నారుల దగ్గరికి పోతే ఇంకా ఎక్కువ, మీకంటే ఎక్కువ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ. వీ హ్యావ్ బీన్ ప్లేస్ దట్ వే. మాకు కూడా ఒక అదృష్టం. కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని ఒక సద్వినియోగం చేసుకుంటూ నమ్మకాన్ని పెట్టుకుంటూ వాటిని నిలబెట్టుకునే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు కూడా అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ అధ్యాపక బృందానికి, సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.